సైక్లింగ్ గేర్‌లో కనిపిస్తున్న వీళ్ళందరినీ చూస్తే సైక్లింగ్ కాంపిటీషన్‌కి వెళ్తున్నారనుకుంటారేమో. వీళ్ళందరూ 3 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో ఏర్పాటైన హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్‌ని పొల్యూషన్‌ని తగ్గిస్తూ ఫిట్‌నెస్ లెవెల్‌ని పెంచుకోవడానికి ఏర్పాటైన ఈ క్లబ్‌పై ఇవాల్టి స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సైక్లింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చేందుకు 2007లో ప్రారంభమైన హాబీ క్లబ్ ఇది. ఔత్సాహికులను ఇంటర్నెట్ ద్వారా ఒకే చోట చేరుస్తున్న ఈ క్లబ్ ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. ప్రతి బుధవారం శనివారం సిటీలోని మేజర్ ఏరియాస్లో రైడ్స్ ను ఆర్గనైజ్ చేస్తారు వీరు. దీంతో పాటు వీకెండ్స్ లో నిర్వహించే లాంగ్ రైడ్స్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ క్లబ్ మెంబర్స్. We started this club about 3 or so years ago. It wasn't started by me, it was started by a few hobbyists at that time, just about 6 or 7, who wanted to just ride for fun. And since then the club has grown quite a bit. We have about 1200 riders now. It's growing very fast, and people join for a variety of reasons. People take up cycling as a sport, for recreation, as a means of fitness, and some people do that for commute. They go to office and come back every day on cycles. డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఆర్మీ ఆఫీసర్స్, స్టూడెంట్స్, ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో సభ్యులు. చేసే వృత్తేదైనా రైడ్ ఉన్న ప్రతిసారి తమ సైకిల్స్ తో ప్రత్యక్షమైపోతారు వీరంతా. 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సైక్లింగ్ మీద ఆసక్తితో ఇందులో చేరిన బుడతడు 65 కిలోమీటర్లను సునాయాసంగా చుట్టొస్తున్నాడు. Well, the longest I've done is 63 kilometers. How often do you ride? Almost every Sunday. Father first found it on the internet, then he started going on the rides. Then I also found out and I like cycling a lot, so I started going with him then. Do you enjoy it? Yeah. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ఉక్కిరిబిక్కిరి చేసే ట్రాఫిక్, మండిపోతున్న పెట్రోల్ ధరలు, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ సైకిల్. అంతేకాదు తక్కువ ఖర్చుతో ఫిట్నెస్ ను మెరుగుపరచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని కాపాడడానికి ఇది ఒక మార్గం. ఇన్ని ఉపయోగాలున్నందునే ఈ క్లబ్ లో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కమ్యూనిటీగాను అంటే ప్రయాణ సాధనంగా బాగా సైకిల్ ఉపయోగించుకుంటున్నారు. పర్యావరణాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్లస్ పర్సనల్ ఫిట్నెస్ చేయడం పర్సనల్ ఫిట్నెస్ ఉపయోగపడడం కోసం ప్లస్ స్పోర్ట్ యాక్టివిటీ కూడా చాలా ఉంది. యూరోప్లో కానీ అమెరికన్ కాంటినెంట్లో కానీ ఇతర దేశాల్లో స్పోర్ట్గా కూడా. ఎప్పుడో మర్చిపోయిన సైక్లింగ్ ప్రారంభించిన తర్వాత తమ ఫిట్నెస్ బాగా ఇంప్రూవ్ అయిందని, ఇప్పుడు మరింత
చురుగ్గా తమ వర్క్ పైన శ్రద్ధ పెడుతున్నామంటున్నారు రైడర్స్. జిమ్లో గంటల తరబడి వర్కౌట్ చేసే కన్నా ఇలా కాసేపు హాయిగా సైకిల్ తొక్కడం బాగుందంటున్నారు. ఎంజాయ్మెంట్తో పాటు సేఫ్టీకి ఎంతో ప్రాముఖ్యతనిస్తోంది బైసైక్లింగ్ క్లబ్. ఈ క్లబ్లో మెంబర్గా చేరే వారందరికీ హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ క్లబ్ వెబ్సైట్లో నో హెల్మెట్ నో రైడ్ ఉండడం చూస్తే హెల్మెట్కు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అర్థమవుతుంది. ఇక కొత్తగా ఇందులో చేరే వారికి ఎలాంటి సైకిల్ కావాలి, లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు సేఫ్టీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సేఫ్టీ మెజర్స్ అని వెబ్సైట్లో ఉంచుతారు. పోలింగ్ పర్పస్ ఏంటంటే సపోజ్ మనం ఎక్కడైనా మన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో ఫాస్ట్ వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా నియర్ బై ఎయిర్పోర్ట్ నుంచి కానీ లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి కానీ వెళ్ళాలనుకుంటే ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు అండి. ఫోల్డ్ చేసుకొని పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోల్డ్ చేసుకొని మనతోటి క్యారీ విత్. కేవలం సరదా కోసమే కాదు, రోజు ఆఫీస్కు ఇంటికి సైకిల్ మీద వెళ్ళొచ్చేవారు ఉన్నారు ఈ క్లబ్లో. ఈ ట్రాఫిక్ జంజాటంలో ట్రావెలింగ్ టైంను తగ్గించుకోవడానికి సైక్లింగ్ను మించింది లేదంటున్నారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్న సైక్లింగ్ ప్రేమికుడు. ఇప్పుడు మీరు సైకిల్ కొంటే మెయింటెనెన్స్, బైక్స్ అనే మెయింటెనెన్స్, ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే దీని మీద, సో యూ విల్ ఫీల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. See, I'm using it for 2 years now for this cycle, and you see what I have put my 500 rupees, and what I have gained, I have lost 6 kilos. No, daily I have reduced on the fuel, so you see a lot of benefits. So just a one time investment, కానీ మీరు benefits చాలా ఉన్నాయి, health wise as well as environment wise. Yeah, it's for everybody. చిన్నప్పుడు తొక్కిన సైకిల్ సాధనంగా చేసుకుని 3 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని సైకిల్ ఎంతూజియాస్ట్ అందరినీ కలుపుతూ ఏర్పడుతున్న హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్లో ప్రస్తుతం సుమారు 1200 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. సైక్లింగ్లోని ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ పర్సనల్ ఫిట్నెస్ని పెంచడంతో పాటు హైదరాబాద్లో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తుంది ఈ హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ క్లబ్లో జాయిన్ అయ్యి సైక్లింగ్లో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. విత్ కెమెరా పర్సన్ నర్సింగ్, పద్మజ, NTV, హైదరాబాద్.